శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రపంచంలో గురువు లేనిది ఈ ప్రపంచమే లేదు. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు దేవగురువు, ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం. ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, అంగీరస, జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది 5వ స్థానం, అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు, గురువారము అని కూడా అంటారు. గురుగ్రహం పురుషగ్రహం. దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు. రుచులలో తీపికి కారకుడు గురువు. వయస్సు 30. ప్రకృతి కప ప్రకృతి. హేమంత ఋతువుకు అధిపతి గురువు. తత్వం ఆకాశతత్వం. దిక్కు ఈశాన్య దిక్కు. ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు. లోహము బంగారం. బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు. రత్నము పుష్యరాగం. గురువు దిగ్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కర్కాటక రాశి ఉచ్చ రాశి. గురువుకు మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు కాబట్టి నీచ రాశి మకర రాశి. గురువు ధనుస్సు రాశిలోను మీన రాశిలోను ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. గురువుకు మిత్రులు రవిగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహములు. అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము, శుక్రుడు, సముడు, శనీశ్వరుడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు దశలో. స్వభావం మృదు స్వభావం. సత్వగుణం సత్వగుణం శుభగ్రహం గురువుది. జీవులు, ద్విపాదులు. స్థానం ధనాకారం. ఆత్మాధికారకత్వం, జ్ఞానము, ధాతువు, కొవ్వు, కుటుంబ సభ్యులు, పుత్రుడు, గృహ. దిగ్బంధం తూర్పు. వర్ణము పసుపు. రాశి ఉండే కాల సంవత్సరం 1 సంవత్సర కాలం ఉంటాడు. సమిద రావి, మూలిక రావి, అరటి వేరు. గోత్రం అంగీరస. వేదము ఋగ్వేదము. అవతారము వామనుడు. ఈ గురుగ్రహానికి మూలమంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఇది బృహస్పతి మంత్రం. గురువు బ్రహ్మమానస పుత్రుడు. అసలు గురువు ఎవరు? గురువు గురించి మనం పరిపూర్తిగా మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకున్నాం. మిథున రాశి. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు గురువు వ్యయ స్థానం అంటే 12వ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు.
అప్పుడు గృహములో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయినటువంటి వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. మీరు ఏ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ వివాహాలన్నీ కూడా కుదిరి తప్పకుండా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీకున్న స్థిర ఆస్తులన్నీ కూడా క్రయ విక్రయముల వలన కొంత నష్టపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సమయం చూసి విక్రయించండి. సంఘంలో ఏ కారణము లేకుండా అకారణం వలన కొన్ని వివాదాలు గొడవలు వస్తూ ఉంటాయి. ఎటువంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి. మీ మీద కొన్ని నిందలు పడే సూచనలు ఉన్నాయి. అకారణంగా కొంత వివాదాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. మీకున్నటువంటి పరువు ప్రతిష్టలు భంగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంఘంలో ఏ కారణం లేదు, అకారణం చేతనే వివాదాలు జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్త. జీవిత భాగస్వామితోటి కొంత కలహాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో ఏ కారణం లేకుండానే కలహాలు ఏర్పడుతుంటాయి. అది మీకే అర్థం కాని పరిస్థితిగా ఉంటుంది. అలాగే పిల్లలతో కూడా కొంత వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహమున స్థాన మార్పులు కలుగుతాయి. ఉన్నటువంటి గృహంలో కొంత మార్పులు జరిగి వేరే గృహానికి కూడా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటారు, కానీ పడలేకపోతుంటారు. కానీ చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగండి. దుఃఖము కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి కూడా ఉంటుంది. ప్రయాణాల వలన కొంత ధన నష్టం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. కాబట్టి వీరు గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు పాటించినట్టయితే తప్పకుండా మీకు నష్టపోయే సూచన లేకుండా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా గురు అనుగ్రహ కటాక్షాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించటం వల్ల, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలకు తొందరగా దగ్గరవుతారు. అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది. సర్వే జనా